ఏ దూత అయితే ప్రకటన చేసిందో ఆ దూత మాటలు విని యోసేపు మరియా ఉన్నటువంటి గృహానికి వచ్చి యేసు ప్రభువారి యొక్క దర్శనాన్ని చూస్తున్నటువంటి గొర్రెల కాపరులకు అప్పు చెప్పిన బాధ్యతని మరి ఎవరు చూశారంటావు? నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు దేవుని మాట వింటే నీ మాట దేవుడు వింటాడు. నువ్వు దేవుని వైపు చూస్తే నీ సంగతులన్నీ దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని వైపు చూస్తే నీ కుటుంబం వైపు దేవుడు చూస్తాడు. అసలు వాస్తవానికి ఎవరు ఎక్కువ కాపుదలని కాపాడగలుగుతారు? దేవుడా మనుషుడా? అవునా కదా? ఇప్పుడు అన్ని గొర్రెల కాపర్లు అంటే మందలుగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు 4-5 గొర్రెల కాపర్లు ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన 4-5 మందలు ఉంటాయా లేదా? కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి అక్కడ. ఎక్కడున్నారు మరి? మైదానంలోనా? ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు, అడవుల మధ్య ఉన్నారు, చీకటిలో ఉన్నారు, అంటే వెలుతురు లేని స్థితిలో ఉన్నారు. వెలుగై ఉన్న దేవుడే ఆ మందకు కావలిగా ఆయన కృప చూపించాడు. ఎందుకు? ఆయన చెప్పిన మాటను వారు విన్నారు కనుక. వారు విన్నటువంటి వారుగా కాక వాళ్ళు ఏం చేశారు? ప్రచురణ చేసి ఆయన మహిమపరుస్తూ వెళ్ళిపోతున్నారు తిరిగి. వాళ్ళు వెళ్ళేంత వరకు ఆ గొర్రెలకు కాపుదల ఎవరిది? మీకు అర్థమైందా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని మహిమపరచడానికి ఇష్టపడి నీవు సమర్పణ చేసుకొని దేవుని సంగతుల విషయమై నువ్వు ధ్యానించగలిగి దేవుని సంగతుల విషయమై నువ్వు సమర్పణ చేసుకోగలిగితే నీ సంగతులు, నీ కుటుంబ సంగతులన్నీ కూడా నా దేవుడే చేసుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ సంగతులు, నీ కుటుంబం వారి యొక్క సంగతులన్నీ కూడా నా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నా కుటుంబంలో ఉన్న వారు ఎట్లా ఉన్నారు, నా కుటుంబంలో ఉన్న వారు అట్లున్నారు అన్న సంగతి విషయమై చింతించక నీ చింత యావత్తు ఆయన మీద మోపు. క్రిస్మస్ నీకేమిస్తున్నదో తెలుసా? నువ్వు బాధ్యతతో ఉంటే దేవుని యొక్క మహిమ నీ ఇంట్లో చూస్తావు. నువ్వు ఆయన మాటను ప్రకటన చేసే వ్యక్తిగా ఉంటే నీ ఇంటికి కాపుదలని, నీ కుటుంబంలో ఉన్న వారికి సమస్త విషయంలో రక్షణని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని, సంతోషాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు కూడా ఉన్నావు అన్న సంగతిని ఈరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దర్శించినటువంటి గొర్రెల కాపర్లకి అంత కృపనిస్తే ప్రతి వారం దేవుని మందిరంలోకి వస్తున్నావు. ఇంకెంత కృపలో నువ్వు ఉండాలి, ఇంకెంత కృపలో నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి, ఇంకెంత కృపలో నువ్వు సమాధానకరంగా ఉండాలి, ఇంకెంత దేవుని సన్నిధానంలో అంతకంతగా ఏమో విశ్వాసంలో ఎలా ఉండాలి? పొందాలా లేదా? ఇప్పటి వరకు ఒకవేళ ఈ స్థితిలో నువ్వు లేకుంటే నీకు సంబంధించి ఇదంతా కూడా దేవునికి సమర్పణతో అప్పు చెప్పాయా. ఆ గొర్రెలు ఏ రీతిగా అయితే నేను దర్శించడానికి వచ్చాను ఆ రీతిగా నేను నీ మందిరానికి వచ్చాను. విశ్వాసంతో నాకు సంబంధించినది అంతా కూడా విడిచిపెట్టొచ్చాను. వాటిని నేను జయించలేను, వాటిని నేను కాపాడలేను, వాటి విషయంలో నేను ఆలోచించినటువంటిగా నెరవేర్చలేని స్థితిలో ఉన్నా. విశ్వాసంతో నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు కార్యాలు చేసేవాడవని, నువ్వు కృప చూపించే దేవుడు అని, రక్షించే దేవుడు అని. రక్షకుడు అన్ని విషయాలలో రక్షిస్తాడు, కొన్నిటిని రక్షిస్తాడు, అన్ని విషయాలు రక్షిస్తాడు. ఈరోజు దేనిని బట్టి నువ్వు భయపడి దేవుని మందిరానికి వచ్చావు, నువ్వు భయపడకుండా ప్రభు సన్నిధిలో సమస్తాన్ని సమర్పించి ఒక విశ్వాసముతో ఇక్కడ నుండి నువ్వు వెళ్ళి ఈ రోజు నుండి అంచెలంచెలుగా అభివృద్ధి పొందగలిగిన ఆశీర్వాదంలో నీవు, నీ కుటుంబం అంతా కూడా ఈ ఉన్నతమైనటువంటి దేవుని ఇష్టను నెరవేర్చే వ్యక్తిగా విశ్వాసములో స్థిరపరచబడి, బలపరచబడి, బయలుపరచగలిగిన కృపలో ఆశీర్వాదంగా మార్చబడలో ప్రభు నిన్ను ఆశీర్వదించిన వరకు ఈ మాటలు ప్రకటన చేసి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని నిశ్చయంగా దీవించి ఆశీర్వదించును గాక.